అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 14. మనుష్య కుమారుడు ప్రతి వానికి వాని పని నియమించెను. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. దేవుడు మోషేను 2 ప్రాముఖ్యమైన ఉద్దేశముల కొరకు తన సహకారిగాను జతపనివానిగాను ఉండవలనని కోరెను. ఆయన తన ప్రజలను ఐగుప్తు బంధకముల నుండి విముక్తులుగా చేయవలనని మరియు వారిని పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ప్రవేశపెట్టవలనని కోరెను. దేవుడు తన ప్రజలు మహాశ్రమలలో ఉండి దినమంతయు కష్టపడి పనిచేయుచు ఏమి జీతము లేకుండా కఠినులైన యజమానుల క్రింద బానిసత్వములో ఉన్నట్లు చూచెను. దేవుడు వారి కష్టములను బట్టి వారి మొర విని వారిని బంధకముల నుండి విడిపించగోరెను. దేవుడు తన జతపనివాడైన మోషే ద్వారా ఇశ్రాయేలీయులను విడుదల చేయగోరెను. రెండవదిగా మోషే తన ప్రజలను కనానుకు తీసుకొని రావాలనని దేవుడు కోరెను. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అనెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. మోషే వలె గొప్ప పని కొరకు దేవుడు మనల్ని పిలవకపోయినను ఏదో ఒక ఉద్దేశం కొరకై మనల్ని అందరినీ ఆయన పిలుచుచున్నాడు. ఆయన మనకు ఏ పని ఇచ్చినను అది ఆయన దృష్టిలో ఎంతో విలువైనది. మనకందరికీ మన ఉద్యోగములే పెద్ద కొండల వలె కనబడును. జెరుబ్బాబెలు కూడా అదేవిధంగా తలంచెను. నీవు ఆత్మీయంగా ఎదగవలనని కోరిన ఎడల దేవుని స్వరమును వినుటకు మరియు లోబడుటకు ఇష్టపడవలను. నీవు ఇట్లు ప్రార్థించవలను: ఓ దేవా, ఏ విధముగా నిన్ను సేవించవలనో విధేయత చూపవలనో నీకు ఉపయోగకరమైన వానిగా ఉండగలనో చూపుము. అప్పుడు ప్రభువు దినదినము మనకు సహాయం చేయుచు నడిపించును. అయితే దేవుడు తన మహిమార్థము బంధకములలోనున్న వారిని విడిపించి వారిని స్వాస్థ్యమునకు నడిపించుటకు వాడుకొనవలనని కోరుచున్నాడను గమనిక మనం కలిగి ఉండవలను. ఎవరైతే బంధకములలో ఉన్నారో వారు మన ద్వారా విడిపించబడవలను. పిమ్మట వారు రక్షణ స్వాస్థ్యమునందు ఆనందించవలను. దాదాపు 75% విశ్వాసులు రక్షణ ఆనందమును అనుభవించువారుగా లేరు. వారు సామాన్య జీవితమును జీవించుచు కూడికలకు వచ్చి వెళ్ళిపోవారుగా ఉన్నారు. రక్షణ యొక్క లోతును ఎరుగని వారై ఉన్నారు. దేవుని ఉద్దేశములు అర్థం చేసుకొనిన ఎడల ప్రేమ సహవాసముల ద్వారా వారికి సహాయం చేయగలం. దేవుడు తన ప్రజలను విడిపించుటకు మోషేను పిలిచినప్పుడు అతడు ఇట్లనెను: ప్రభువా, నేనెవరిని? నేనెంతటి వాడను? నేను వట్టి వాడను. నా బలహీనతలు, నా పతనములు, నా హద్దుబాట్లను ఎరిగి ఉన్నాను. నా వంటి వాడు ఏ విధంగా నీకు ఉపయోగకరంగా ఉండగలడు? మన శక్తిహీనతను మనం ఎరిగినప్పుడు, రక్షణ విషయంలో దేవుని ఉద్దేశములను అర్థం చేసుకున్నప్పుడు దేవునికి బహుగా ఉపయోగపడగలము. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనము 14వ వచనములలో దేవుడు తన కార్యము నిమిత్తము మోషేను సిద్ధపరచుటకు దేవుడు తన 4 పేర్లను ఇచ్చెను. ఆయన: నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరియు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనెను. ఈ 4 గొప్ప పేర్ల ద్వారా మోషేను తన ఉన్నతమైన శక్తివంతమైన పరిచర్య నిమిత్తము సిద్ధపరచుచుండెను. ప్రైజ్ ది లార్డ్.